హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదొచ్చేసి బాలామృతం అండి. సో ఇవన్నీ ప్రోటీన్స్ అన్నమాట. విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ బాలామృతంలో ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకి చాలా హెల్తీ అండి. సో అంగన్వాడీలో ఇస్తారు కదా. సో వీటి డీటెయిల్స్ కూడా ఈ బాలామృతం పౌడర్ ప్యాకెట్ పైనే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి పప్పు దినుసులు, షుగరు, సో అన్నీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఇందులో ఏమేమి ఉంటాయి అనే వాటి దాని గురించి. సో ఇప్పుడు ఈ పౌడర్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ పౌడర్తో మనం కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం కేక్స్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి దీంతోటి. సో ఈ పౌడర్ పైన ఏదేది ఐటమ్స్ అనేవి ఉంటాయి, ఏ క్వాలిటీలో ఉంటాయి అనేది దీనిపైన మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇది చాలా చాలా హెల్దీ పిల్లలకి. సో ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలి సో అనేది చూద్దాం. సో ఇది కేక్ అండి. సో నేను కేక్ ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసం. సో హెల్తీగా, సో తక్కువ టైంలో సింపుల్గా మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో దీని ప్రిపరేషన్ చూద్దాం. చిన్నపిల్లలకి ఎంతో హెల్తీ కదా. సో ఈ కేక్ కోసం ఈ కప్పు చూపించాను కదా. సో దీంతో 1½ కప్పు నేను బాలామృతం పౌడర్ తీసుకున్నాను. అలాగే ½ కప్ షుగర్ తీసుకున్నానండి. సరిపోతుంది ½ కప్, దాంట్లో ఉంటుంది కదా ఆల్రెడీ. సో ఈ రెండింటిని మిక్సీ పట్టేసేయాలి, పౌడర్లా మిక్సీ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి రెండు కలిపేసి. సో దీన్ని వేరే బౌల్లోకి టర్న్ చేసుకోండి. సో టర్న్ చేసుకున్న తర్వాత దాంట్లో గీ యాడ్ చేసుకోండి. సో పిల్లలకి హెల్దీ కదా గీ కూడా. సో మీ ఇష్టం, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో అలాగే ½ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి. సో అలాగే కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఒకేసారి మిల్క్ యాడ్ చేయడం వల్ల పల్చగా అయిపోయే ప్రమాదం ఉంటుంది కదా. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోండి. సో దీన్ని బాగా థిక్గా కలుపుకోవాలండి. సో ఇలా థిక్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేరే బౌల్లో, స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి బౌల్స్ వేరే ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. సో దానికి కొంచెం గీ అయినా లేదా ఆయిల్ అయినా అప్లై చేసేసుకోండి మొత్తంగా. సో మొత్తం అప్లై చేసుకొని దీన్ని దాంట్లోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్, కిందకి ఏం ఎయిర్ బబుల్స్ లేకుండా దాన్ని 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేయాలండి ఆ బౌల్ని. సో ఇలా 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. సో దీన్ని వేరే పెద్ద బౌల్లో చేస్తున్నానండి నేను. మన రైస్ పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో. సో మీరు రైస్ కుక్కర్లో చేయాలనుకుంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా బౌల్లో ఒక చిన్న బౌల్ అలా బోర్లించి పెట్టేసి దీన్ని పొయ్యి పైన పెట్టేయండి. సో ఇదేంటంటే మీడియం ఫ్లేమ్ పైన 15 మినిట్స్ ఉంచాలండి. సో దాని తర్వాత చిన్న ఫ్లేమ్ పైన స్లోగా పెట్టి 5 మినిట్స్ ఉంచండి. సో మొత్తంగా నాకు 20 మినిట్స్ పట్టింది అలా. సో మీరు కూడా అలాగే చేయండి, లేదంటే కింద మాడిపోయే ప్రమాదం ఉంది. సో ఇలా నైఫ్తో నొక్కి చూడండి. ఒకవేళ నైఫ్కి ఏం అంటుకోకుండా ఉంటే అది బేక్ అయినట్టు, లేదు కొద్దిగా అయినా అంటుకుంటే ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి బేక్ చేసుకోండి. సో దాన్ని దింపేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దానిపైన ప్లేట్ బోర్లించేసి ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి అలా. ఇక్కడ నాకు ఒక చిన్న హోల్ పడింది. అదేంటంటే కింద గీ సరిగ్గా అతుక్కోక ఇది దానికి అతుక్కుపోయిందండి పిండి. సో అందుకే అలా వచ్చింది. సో చూడండి ఎలా వచ్చింది, కేక్ బాగా వచ్చింది. సో దీన్ని నేను బాదంతో డెకరేట్ చేశాను. మీ దగ్గర జెమ్స్ ఉంటాయి కదా పిల్లలు తినేవి, సో అవి ఉంటే వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. సో మా బాబు వట్టి తినట్లేదండి, ఇలా అయితే తింటాడు ఏదైనా స్వీట్ కానీ ఇలా కేక్స్ కానీ చేస్తే. సో అందుకే ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, బాలామృతం తినకపోతే ఎవరైనా పిల్లలు. సో పిల్లలకి చాలా హెల్దీ అండి బాలామృతం. అయినా కొంతమంది తినరు. సో ఇలా చేసి పెట్టండి, తింటారు. ఓకేనా.